హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మెన్ స్టాక్ సిరీస్. సో నా లాస్ట్ 4 వీడియోస్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ గురించి చేశాను. అవి మిస్ అయిన పైన ఐకాస్ట్లో చెక్ చేయండి. ఎందుకంటే అవన్నీ ఫౌండేషన్ అనమాట మనకి జావా స్క్రిప్ట్ వెబ్సైట్ డెవలప్మెంట్లో యూస్ చేసేకి. ఈ వీడియో నుంచి ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈ వీడియోస్ మీకు అర్థం కావాలంటే ఆ వీడియోస్ కంపల్సరీ చూడండి. అలాగే మన ఛానల్లో మెన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 పిఎంకి కొత్త వీడియో వస్తుంది. సో ఎవ్రీ వీడియోకి 2 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చాలామంది బెల్ ఐకాన్ క్లిక్ చేయకుండా నేను వీడియోస్ పెట్టడం లేదేమో అనుకుంటున్నారు. నేను ఎవ్రీ మండే అండ్ థర్స్డే అయితే కంపల్సరీ వీడియో పెడుతున్నాను. బట్ మీకు నోటిఫికేషన్ రాలేదంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేదంటే ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఆ టైంకి 7:10కి వచ్చి యూట్యూబ్లో చెక్ చేయండి ఒకసారి సబ్స్క్రిప్షన్స్లో. మీకు కొత్త వీడియో ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనం ఫస్ట్ స్ప్రెడ్ అండ్ రెస్ట్ ఆపరేటర్కి డిఫరెన్స్ తెలుసుకుందాము. స్ప్రెడ్ ఆపరేటర్ ఆల్రెడీ నేను ఆబ్జెక్ట్స్ అండ్ అరేస్ 2 వేలో చెప్పాను. బట్ ఇక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని క్విక్గా చెప్పేస్తాను. సో మనకు అరే 1 ఉంది, అరే 2 ఉంది. అరే 2 కన్సోల్ చేసాం. అరే 2లో ఏం చేసినాం, 3 డాట్స్ పెట్టి అరే 1 పెట్టినాం. దీన్ని స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం. అంటే అరే 1లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దీంట్లోకి ఇంక్లూడ్ చేయ 1 by 1 అని దీని మీనింగ్. ఓకే, 3 చుక్కలు పెట్టి ఇవి మనం ప్రింట్ చేసినాం అనుకో. చూసారా, అరే 2 ప్రింట్ చేసినాం. 1 2 3 అంటే అరే 1లో ఉన్న 3 వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఈ స్ప్రెడ్ ఆపరేటర్ వాడడం వల్ల ఈ 3 చుక్కలు పెట్టి. ఓకేనా, సో ఇది స్ప్రెడ్ ఆపరేటర్, ఇది తెలుసు. నెక్స్ట్ రెస్ట్ ఆపరేటర్. రెస్ట్ కూడా మీకు చూసేకి సేమ్ అలాగే ఉంటుంది, కానీ మేజర్ డిఫరెన్స్ చెప్తా చూడండి. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి అని ఇచ్చిన, ఇది ఒక బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేసి 10,28 ఇస్తా. ఇప్పుడు చూడండి 38 ప్రింట్ అయింది, బాగానే ఉంది. ఇప్పుడు మనకు కొన్నిసార్లు నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు 07 ఒకటి, మళ్ళీ 10 ఒకటి, ఓకేనా, మళ్ళీ 2002 అట్లా ఏదో సంథింగ్ వచ్చినాయి అనుకుందాం. ఓకే, 07 అవసరం, ఒక 7 చాలు. ఓకేనా, ఇలా నాకు నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంది. నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఆర్గ్యుమెంట్స్ ఎలా తీసుకుంటాయి, ఫస్ట్ ఏం ఇచ్చినావు, 10 ఇచ్చినావు, అది ఏకి అసైన్ అవుతుంది. నెక్స్ట్ బీకి 28 అసైన్ అవుతుంది. ఇవన్నీ ఎంటీగా మిగిలిపోతాయి. నాకు ఏం కావాలంటే ఇట్లా రిమైనింగ్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ నాకు ఒక సింగిల్ అరే కిందకి రావాలి అనుకుందాం. ఓకేనా, అప్పుడు సి పెట్టినా అనుకో, మనకి తేడా ఉండదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే 3 డాట్స్ సి పెడదాం. ఓకేనా, పెట్టి కన్సోలర్ లాగ్ ఆఫ్ సి. ఇప్పుడు చూడండి, మీకు అవుట్పుట్ చూడండి, నీట్గా అర్థమవుతుంది. చూసారా, ఫస్ట్ ఏ ప్లస్ బి ప్రింట్ అయింది. ఏ ప్లస్ బి అంటే 10+20 ప్రింట్ అయింది. నెక్స్ట్ సిలో రిమైనింగ్ ఆర్గ్యుమెంట్స్ అని స్టోర్ చేసుకుంటాను. అది ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఒక అరే ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటాను. మీకు అవుట్పుట్ కనిపిస్తుందని అనుకుంటాను. మీకు అవుట్పుట్ కనిపిస్తుంది కదా. సో రిమైనింగ్ అని అరే ఫార్మాట్ స్టోర్ చేసుకుంటాను. మీకు స్ప్రెడ్ రెస్ట్ సేమ్ ఉంటాయి. స్ప్రెడ్ అనేది ఇలా మెర్జ్ చేసినప్పుడు స్ప్రెడ్ లాగా పనిచేస్తుంది. ఇలా ఆర్గ్యుమెంట్స్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని సింగిల్ ఆర్గ్యుమెంట్ కింద తీసుకోవాలనుకుంటే రెస్ట్ పనిచేస్తుంది. ఓకే, మీ యూసేజ్ బట్టి మోస్ట్లీ మనం దీన్ని ఫంక్షన్స్లోనే యూజ్ చేస్తాం రెస్ట్ అనేది. ఓకేనా, స్ప్రెడ్ ఆబ్జెక్ట్స్ కానీ అరే కానీ కంబైన్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఈ 2 కాన్సెప్ట్ క్లియర్ అయినాయి. మన నెక్స్ట్ చూసే కాన్సెప్ట్, మీరు ఆల్రెడీ ఆర్ఎస్ వీడియోస్ చూసింది, అది చాలా మెథడ్స్ వాడినాం. పుష్, పాప్, అన్ షిఫ్ట్ అలా. సో అలా అరేకి సంబంధించే, ఓకేనా, లెట్ అరే ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 6 వరకు వెళ్దాం. ఓకేనా, ఇప్పుడు ఈ అరేలోనే మనము రియాక్ట్ చేసి వాడినప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసు ఒక పెద్ద అరేని కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి మెయిన్గా 3 మెథడ్స్ యూజ్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి, ఇప్పుడు నేను లెట్ రిజల్ట్ అని తీసుకుంటా. మెయిన్ మెథడ్ వచ్చి అరే డాట్ మ్యాప్. ఓకేనా, మ్యాప్లో ఫస్ట్ ఏదో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఏదో ఎలిమెంట్ వచ్చేసి అంటే నథింగ్ బట్ దీంట్లో ఎవ్రీ ఎలిమెంట్ మీద ఇది ఇటరేట్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను దానికి ఎక్స్ అని తీసుకొని ఒక ఫంక్షన్ లాగా, అంతే సింపుల్. డబల్ చేద్దాం, ఎక్స్ ఇంటూ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు రిజల్ట్ ప్రింట్ చేస్తా. మీకు అర్థం కాకపోయినా పర్లేదు, ఫస్ట్ రిజల్ట్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, అప్పుడు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఇవి చూడండి అన్నీ డబుల్ అయినాయి. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ప్రతి ఎలిమెంట్ ఇప్పుడు 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 2 4, 3 ఇంటూ 3 9, 4 ఇంటూ 4 16 అట్లా. చూసారా, అంటే ఈ మ్యాప్ అనేది ఏం చేస్తుంది అంటే అరేలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ మీద ఇటరేషన్ అవుతుంది. ఆ ఎవ్రీ ఎలిమెంట్ ఏమో ఎక్స్ అని రిప్రజెంట్ చేసి, నువ్వు ఏమైనా పెట్టుకోవచ్చు, ఎక్స్ పెట్టుకో, వై పెట్టుకో, ఇంకేమైనా పెట్టుకో. సో ఇక ఒక వేరియబుల్గా రిప్రజెంట్ చేసినావు.
చేసి ఆ వేరియబుల్ మీద ఒక యాక్షన్ పర్ఫామ్ చేయడానికి. ఓకేనా? సో, నువ్వు ఎప్పుడైతే ఒక అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ మీద ఒక యాక్షన్ పర్ఫామ్ చేసి కొత్త అరే రిటర్న్ చేయాలనుకుంటే ఇప్పుడు మీరు మ్యాప్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో, నీకు అవుట్‌పుట్‌లో ఒక అరే ఫార్మాట్‌లో వచ్చింది కదా! సో, ప్రతి ఎలిమెంట్ మీద ఒక యాక్షన్ పర్ఫామ్ చేసి అరే ఫార్మాట్‌లో అవుట్‌పుట్ ఇస్తుంది మ్యాప్ అనేది. ఓకేనా? నువ్వు ఇక ఎక్స్ ఇంటూ ఎక్స్ నేను బేసిక్ పెట్టా. నువ్వేమన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? అది నీ ఇష్టం. ఇది మ్యాప్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చి ఫిల్టర్ అనమాట. ఫిల్టర్ వచ్చేసి సేమ్ మ్యాప్ ప్లస్ ఫిల్టర్ పెడదాం. ఓకేనా? ఇక ఎక్స్ ఇంటూ ఎక్స్ వద్దు గానీ నేను వచ్చేసి ఎక్స్ పర్సంటేజ్ 2 త్రిబుల్ ఈక్వల్స్ టు 0 అని పెడతా. ఇవన్నీ చాలా బేసిక్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? 2, 4, 6 వచ్చినాయి. ఓకేనా? మీకు మెయిన్ కాన్సెప్ట్ అర్థం కాదా? ఇంత చిన్న ఎగ్జాంపుల్ చెప్తామా రేపు పెద్దది వస్తే మాకు అర్థం కాదేమో అనుకోద్దండి. మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఇక యూసేజ్ ఎంత పెద్దదైనా మీకు అర్థమవుతుంది. సో, ఫిల్టర్ యొక్క కాన్సెప్ట్ ఏమి? ఫిల్టర్ కూడా సేమ్. ఎవ్రీ ఎలిమెంట్ మీద ఇటరేట్ చేస్తుంది. కానీ మీకు పేర్లోనే ఉంది ఏమని ఫిల్టర్. ఫిల్టర్ అంటే మనం ఏమని ఉన్న ఆప్షన్స్ తగ్గించుకోలేం కదా! ఒక కండిషన్ మీద మనకు కావాల్సింది తెచ్చుకోవాలి. ఇక నేను కండిషన్ ఏమి ఇచ్చిన? ఏ ఎలిమెంట్ అయితే ఎక్స్ అనేది ప్రతి ఎలిమెంట్ కదా! ఏ ఎలిమెంట్ అయితే 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తుందో ఓకేనా? ఆ ఎలిమెంట్ మాత్రమే నాకు రిటర్న్ చేయని చెప్తున్నాను. సో, దీంట్లో 2, 4, 6 మాత్రమే కదా 2కి మనకు ఫ్యాక్టర్స్. కాబట్టి వాటి వల్ల 0 వస్తది. అదొకటి రిటర్న్ చేశాను. క్లియరా? సో, ఫిల్టర్ అనేది ఎప్పుడు గాని ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక లిస్ట్ ఉంది. అదే లిస్ట్ మీద నథింగ్ ఒక అరే ఉంది. అరేలో ఒక 100% డీటెయిల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నువ్వు ప్రతి పర్సన్ ఒక ఏజ్ ఉంటుంది దాంట్లో. ఓకే. ఆ ప్రతి పర్సన్ ఒక ఏజ్ బట్టి ఏ పర్సన్ ఒక ఏజ్ అయితే 23 కన్నా ఎక్కువ ఉంటుందో లేదా 18 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి కావాలి అనుకుందాం. ఓకేనా? సో, అలాంటిది మాకు ఫిల్టర్ యూజ్ అవుతుంది. ఇలాంటి సిట్యుయేషన్ అంటే ఒక పెద్ద డేటాలో ఉన్నదాన్ని దాంట్లో మాకు కావాల్సినవి తెచ్చుకోవాలి. మూవీస్ తీసుకోండి. మీరు డిస్టెక్ యాప్‌లోకి పోయి అన్ని మూవీస్ ఎతకరు. మీకు చాలా మూవీస్ ఉంది లిస్ట్. మీకు కావాల్సింది మీరు తెలుగు మూవీ చూద్దాం అనుకుంటున్నారు. ఫిల్టర్స్‌లో పోయి తెలుగు మూవీ క్లిక్ చేయగానే మీకు ఓన్లీ తెలుగు మూవీస్ డిస్‌ప్లే అవుతాయి. ఇట్లాంటి మెథడ్ యూజ్ చేశారు. ఓకేనా? ఫిల్టర్ అని యూజ్ చేసి. ఇది క్లియర్. నెక్స్ట్ వచ్చి రెడ్యూస్. ఓకేనా? రెడ్యూస్‌కి మనకి ఇలా సింగిల్ ఆర్గ్యుమెంట్ ఉన్నదన్నమాట. రెడ్యూస్‌కి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి అక్యుములేటర్ అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చి కరెంట్ అంటారు. ఓకేనా? మీ పేరు ఏమైనా ఇచ్చుకోవాలి. ఫస్ట్ వచ్చి ఇనిషియల్ ఇచ్చుకోవచ్చు. లేకపోతే సెకండ్ ఇంకోటి ఏదైనా మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. బట్ డిఫాల్ట్ సింటాక్స్ వచ్చేసి దీన్ని అక్యుములేటర్ అంటారు. దీన్ని కరెంట్ ఎలిమెంట్ అంటారు. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని తీసి అక్యుములేటర్ ప్లస్ ఆ కరెంట్ అని పెట్టిన. ఒక గీతకు బాగుంది. పెట్టి కామా 0 అని పెట్టి. ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో. ఫస్ట్ రిజల్ట్ చూద్దాం. 21 వచ్చింది. ఓకేనా? సో, అక్యుములేటర్ అంటే ఇనిషియల్ వాల్యూ. ఓకేనా? రెడ్యూస్ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని సింగిల్ ఎలిమెంట్‌గా చేయాలనుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు ఎంతొస్తది? 6 + 4 సారీ 6 + 4 10 వస్తది. +5 అంటే 15. 15 + 3 18. 18 + 2 20. 20 + 1 21. 21 వచ్చిందా? సో, ఎప్పుడైనా మీరు ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని సింగిల్ రిజల్ట్‌గా తీసుకురావాలనుకున్నారు. అప్పుడు రెడ్యూస్ అని యూజ్ చేస్తాం. పేరులో ఉంది ఏమని రెడ్యూస్. ఒక సింగిల్ ఎలిమెంట్ కిందకి నువ్వు రెడ్యూస్ చేస్తున్నావు. ఇది మరి రెడ్యూస్ అనేది అరే రిటర్న్ చేయదు. మీరు చూస్తే ఇక్కడ జస్ట్ నంబర్ వచ్చేసింది. అరే ఫార్మాట్ రాలే. బట్ ఫిల్టర్ అని మ్యాప్ అరే అనేది రిటర్న్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు అక్యుములేటర్ అంటే ఏంటి? అక్యుములేటర్ అంటే ఇనిషియల్ వాల్యూ. ఓకే. దాని ఇక కామా 0 అని పెట్టినాము. సో, ఇనిషియల్‌గా వాల్యూ 0 ఉంటుంది. కరెంట్ అంటే కరెంట్ వాల్యూ. ఓకేనా? సో, ఫ అరే అరే మొత్తం ఇటరేట్ అవుతుంది కదా! ఫస్ట్ కరెంట్ వాల్యూ అనేది 1 ఉంటుంది. అక్యుములేటర్ 0. 0 + 1 ఎంత? 1. సో, ఇప్పుడు అక్యుములేటర్ వాల్యూ 1. ఓకేనా? నెక్స్ట్ కరెంట్‌కొస్తది. కరెంట్ ఏంది? 2. ఇప్పుడు 1 + 2 ఎంత? 3. ఓకేనా? 3 అక్యుములేటర్ ఇప్పుడు. ఆ 3కి పోయి మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ ఏది? 3. సో, 3 + 3 6 అట్లా. ఓకేనా? అట్లా ఒక్కొక్కటి మీరు యాడ్ చేసుకునే బట్టి ఆ రిజల్ట్ ఉంటుంది కదా! ఆ రిజల్ట్ అక్యుములేటర్ స్టోర్ చేసుకుంటుంది. ఆ రిజల్ట్ ప్లస్ కరెంట్ వాల్యూని మనం ఎవరి ఎలిమెంట్ ఇటరేట్ చేసుకుంటూ పోతాం సింపుల్‌గా. ఓకేనా? ఇవి మనకు మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ అరేలో చాలా మోస్ట్ యూజ్డ్ మెథడ్స్ అనమాట ఇవి. చాలా అంటే చాలా సార్లు యూజ్ చేస్తాం. రెడ్యూస్ చాలా రేర్ యూజ్ చేస్తాము. బట్ ఫిల్టర్, మ్యాప్ మాత్రము మీ వెబ్‌సైట్ బిల్డింగ్‌లో ఖచ్చితంగా యూజ్ చేసే మెథడ్స్ అనమాట ఇవి. ఓకేనా? సో, గైస్ మీకిప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు జాగ్రత్తగా వినండి. మీరు ఒక కన్‌ఫ్యూజన్ ఇబ్బంది లేదు. ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందో మీకు ఒక 50% అర్థమైనా చాలు. ఓకేనా? 100% అర్థమైతే గ్రేటే. నేను మోస్ట్‌లీ అది అర్థమయ్యాక చెప్తాను. ఓకేనా?
సో ఫస్ట్ మనకు దిస్ అని ఒక కీవర్డ్ ఉంది జావాస్క్రిప్ట్లో. ఓకేనా, నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ అని ఇస్తా. ఓకేనా, ఇప్పుడు రన్ చేసామనుకోండి, మనకి ఇక్కడేమో ఎంటీ వస్తుంది. ఇది చూడాలంటే బ్రౌజర్లో చూడాలి. బ్రౌజర్లో మనకు విండో అని ఒక ఆబ్జెక్ట్కి రెఫర్ చేస్తాను దిస్. ఓకేనా, సో విండో ఆబ్జెక్ట్ ఏంటంటే బేసిక్గా మన బ్రౌజర్లో జావాస్క్రిప్ట్ సంబంధించి ఏమైనా దీంట్లోనే ఉంటాయి. మనం ప్రీవియస్ వీడియోలో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై అని చూసినాం. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ ఉంది కదా, కొంచెం కిందకి వస్తే ఇక్కడ ఉంటాయి డి. ఓకేనా, ఇక్కడ డాక్యుమెంట్ ఉంది చూడండి. ఓకేనా, సో ఇవన్నీ ఈ మెథడ్స్ అన్నీ విండో అనే గ్లోబల్ ఆబ్జెక్ట్స్ స్టోర్ అయ్యి ఉంటాయి మనకు. దీనిలో మనం డైరెక్ట్ వాటిని యూస్ చేయగలుగుతున్నాం. ఓకేనా, ఇంటర్నల్గా మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఇంటర్నల్గా ఏముంటుందంటే విండో డాట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఉంటుంది ఇంటర్నల్గా. ఓకేనా, బట్ మనం మాత్రం జావాస్క్రిప్ట్లో విండో అనే కీవర్డ్ యూజ్ చేసిన అవసరం లేదు. సో మనము నార్మల్గానే యూజ్ చేస్తున్నాం. ఇక క్లియరా? సో దిస్ అని దానికి రెఫర్ చేసింది. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఒక నార్మల్ ఫంక్షన్ రాస్తున్నా, ఫంక్షన్ డెమో అని చెప్పి ఇక్కడ కూడా ఈ కన్సోల్ లాగ్ డాట్ దిస్ అని చేస్తున్నా. చేసి ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. సేవ్ చేసా. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏమొస్తుందో. సో ఇక్కడ విండో వచ్చింది. ఎందుకు? మనకు దిస్ అనేది ఎప్పుడు నువ్వు దానికి మెన్షన్ చేసినావు అనుకో, నువ్వు దీన్ని రెఫర్ చేస్తున్నావు. లేదంటే దాని పేరెంట్ యొక్క రెఫరెన్స్ని తీసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ అనేది పేరెంట్ ఎవరు? గ్లోబల్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఏదంటే ఫంక్షన్ గ్లోబల్ స్కోప్లో ఉంది. ఓకేనా, సో ఫంక్షన్కి మనకు దిస్ అంటే ఏం రెఫర్ చేస్తాం? విండో ఆబ్జెక్ట్. ఎందుకు? గ్లోబల్గా ఉండే మనకి ఏది? విండో ఆబ్జెక్టే కాబట్టి. సో దిస్ అనేది దాని పేరెంట్ ఎవరో చూస్తుంది. దీని ఫంక్షన్ ఎవరిని రెఫర్ చేస్తుంది? విండో ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది. కాబట్టి దీంట్లో దిస్ కూడా విండో రెఫర్ చేస్తాను. ఓకేనా, నేను మళ్ళీ ఇప్పుడు యారో ఫంక్షన్ యూజ్ చేస్తా. కాన్స్ డెమో ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఉంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు విండో ఆబ్జెక్ట్ రెఫర్ చేసింది. ఓకేనా, ఇక్కడ క్లియర్. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇవన్నీ తీసేద్దాం, మనకి ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్లో ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఈ దిస్ అని ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. సో లెట్ ఓబీజే ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ ఇస్తా. నేమ్ ఇచ్చి సరే దాన్ని ఇస్తాను. ఇక ఫస్ట్ ఫంక్షన్ రాద్దాం, గ్రీట్. నామ ఫంక్షన్ రాద్దాం. ఓకేనా, నామ ఫంక్షన్ రాసి దీంట్లో కన్సోల్ డాట్ లాగ్ టెంపరేట్ లిటర్స్ వాడుతున్నాను, హాయ్ అని చెప్పి దిస్ డాట్ నేమ్ అని ఇస్తా. ఓకేనా, ఇప్పుడు ఓబీజే డాట్ గ్రీట్ అనే ఫంక్షన్ కాల్ చేద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. నీకు ఇక్కడ వచ్చేసింది. విండో చెక్ చేయాలంటే బ్రౌజర్లోనే కనిపిస్తుంది. బట్ ఇట్లా నార్మల్గా అయితే మీరు ఇక్కడ కన్సోల్ చెక్ చేసి అవుట్పుట్ వస్తుంది. ఓకే, హాయ్ సరే అది వచ్చింది. ఇప్పుడు చూద్దాం. ఈ నార్మల్ ఫంక్షన్కి ఇది ఎప్పుడు ఎవరు రెఫర్ చేస్తుంది? ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది. ఓకేనా, ఆబ్జెక్ట్ దాని పేరెంట్ రెఫర్ చేస్తుంది. కాబట్టి ఈ గ్రీట్ యొక్క పేరెంట్ ఎవరు? ఆబ్జెక్ట్. కాబట్టి దిస్ డాట్ నేమ్ అంటే ఆబ్జెక్ట్లో నేమ్ అనే కీవర్డ్ ఉంది కదా, కాబట్టి నీకు దిస్ డాట్ నేమ్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఇదే ఫంక్షన్ని యారో ఫంక్షన్ కిందకి మారుస్తా. ఓకేనా, మనకి యారో ఫంక్షన్స్ ఇంకో రకంగా బిహేవ్ చేస్తుంది దిస్. ఓకేనా, అందుకే ఎగ్జాంపుల్ చూపిస్తుంది. ఇప్పుడు చూద్దాం. హాయ్ అన్డిఫైన్డ్ వచ్చింది. ఓకేనా, ఎందుకు వచ్చిందో చూద్దాం. మనం ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ చేద్దాం. ఇక్కడ ఈ యారో ఫంక్షన్ దేనికి రిప్రజెంట్ చేసింది? విండో ఆబ్జెక్ట్కి రిప్రజెంట్ చేసింది అది. ఓకేనా, ఇంతకుముందు దాంట్లో కూడా మనము యారో ఫంక్షన్ కాకుండా నార్మల్ ఫంక్షన్ వెళ్తాం ఒకసారి, అంటే మీకు డిఫరెన్స్ అర్థం కాదు కదా. సో నార్మల్ ఫంక్షన్లో అది ఓబీజీ అనే ఆబ్జెక్ట్కి రెఫర్ చేసింది. ఓకేనా, కాబట్టి నీకు ఎర్రర్ రాలే. ఇప్పుడు రన్ చేస్తే హాయ్ సరే దాని వచ్చింది. ఎందుకు? ఇది ఓబీజీ అనే ఆబ్జెక్ట్కి రెఫర్ చేసింది. ఈ ఆబ్జెక్టే కదా మనకు ఉండేది, కాబట్టి రాలేదు. బట్ ఎప్పుడైతే యారో ఫంక్షన్ యూజ్ చేస్తారో అది మనకు రెఫర్ చేస్తుంది విండో ఆబ్జెక్ట్కి. విండో ఆబ్జెక్ట్లో నీకు నేమ్ అని ఏమైనా ఉందా? అలర్ట్ ఆత్ ఏవేవో ఉన్నాయి. దీంట్లో నేమ్ అనేది ఉందా? మనకు ఉండదు దీంట్లో. ఓకేనా, ఎందుకంటే నువ్వు నేమ్ డిఫైన్ చేసి ఓబీజీలో. సో నీకు అదే అన్డిఫైన్ చూపిస్తుంది. ఇప్పుడు నీ గోల్ ఏమి? నువ్వు దిస్కి చెప్పాలి ఏమని? ఈ ఓబీజేని పేరెంట్గా తీసుకోవాలి. అలా చెప్పాలంటే ఈ మెథడ్ పాసిబుల్ కాదు. ఓకేనా, దానికి మీరు ఏంటి అంటే గ్రీట్ అనేది ఇట్లా కీ లాగా కాకుండా డైరెక్ట్ ఒక ఫంక్షన్ లాగా తీసుకోవాలి ఫస్ట్. ఓకేనా, ఇప్పుడు ఫంక్షన్ లాగా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చి ఇవి ఇంకో ఫంక్షన్ రాయింది లోపల, యారో ఫంక్షన్. ఇది గ్రీట్ లోపల ఉంది కాబట్టి ఇన్నర్ అని రాస్తా, అంటే ఇన్నర్ ఫంక్షన్ అండి. ఓకేనా,
ఇప్పుడు ఇది తీసుకుపోదాం. ఈ కన్సోల్ తీసుకుపోయి ఇన్నర్ ఫంక్షన్‌లో ప్లేస్ చేద్దాం. ఓకే. బానే ఉంది. ఇప్పుడు ఇన్నర్ ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో అవుట్‌పుట్. హాయ్ శరత్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇది లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సో, ఫస్ట్ ఇక మనం ఏం జరుగుతాంది, ఆబ్జెక్ట్ నుంచి గ్రీత్‌ని కాల్ చేస్తున్నాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ అవుతుంది. గ్రీత్ అనేది చైల్డ్ అవుతుంది. సో, ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రీత్ అన్నట్టు అనుకోండి ఇప్పుడు మీరు కొంచెంసేపటికి. ఓకేనా? గ్రీత్ వచ్చి ఎవరిని కాల్ చేస్తాంది? ఇన్నర్ దీంట్లో ఇది కాల్ చేస్తాం. సో, ఈ ఫంక్షన్ మనం ఏం చేస్తున్నాం, ఒక యారో ఫంక్షన్ డిఫైన్ చేసినాం. ఆ యారో ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఓకేనా? సో, దిస్ అనేది నేను ఎప్పుడు ఎవరిని రిఫర్ చేస్తున్నా, పేరెంట్‌ని రిప్రజెంట్ చేస్తుంది అన్నా. ఓకే. సో, ఇప్పుడు ఈ దిస్‌కి పేరెంట్ ఎవరు? పేరెంట్ ఫంక్షన్ ఎవరు? గ్రీత్ అనే ఫంక్షన్. సో, కాబట్టి గ్రీత్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్నర్. క్లియరా? సో, ఈ దిస్ అనే ఇన్నర్ ఫంక్షన్‌కి పేరెంట్ ఫంక్షన్ ఎవర్రా అంటే గ్రీత్ అనే ఫంక్షన్ అనమాట. ఓకేనా? మరి ఇంతకుముందు విండోని రిప్రజెంట్ చేస్తున్నాం. సో, దిస్‌లో అదే మనకు కన్‌ఫ్యూజన్ అనమాట. అంటే దిస్ ఒక్కొక్క కేస్‌లో ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తుంది. మీరు ఆ సిట్యుయేషన్స్ అర్థం చేసుకోవాలి. నార్మల్ ఫంక్షన్ కేస్‌లో ఇంతకుముందు చెప్పినట్టు గ్లోబల్ ఆబ్జెక్ట్ విండో అట్లా రిఫర్ చేస్తుంది. ఇంతకుముందు గ్లోబల్ పేరెంట్ ఇది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ రిఫర్ చేసింది మనకు. ఈ ఆబ్జెక్ట్‌ని రిఫర్ చేసింది. ఓకేనా? బట్ యారో ఫంక్షన్స్‌లో అయితే ఇలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. సో, యారో ఫంక్షన్ దీన్ని పేరెంట్ ఫంక్షన్ ఎవరని చూస్తుంది. పేరెంట్ ఫంక్షన్ ఎవరు? గ్రీత్. ఓకే. ఈ పేరెంట్ ఫంక్షన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందో దానది ఇన్‌హెరిట్ చేసుకుంటుంది. ఓకేనా? అప్పుడు ఇన్నర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓబీజే అవుతుంది. క్లియరా? ఇది ఎలా అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, బి ఈజ్ ఈక్వల్స్ టు సి. సో, ఏ ఈజ్ ఈక్వల్స్ సి. క్లియరా? అంటే ఇది ఇన్నర్ అనే గ్రీత్‌ని రెఫర్ చేస్తుంది. గ్రీత్ ఎవరిని రెఫర్ చేస్తాంది? ఆబ్జెక్ట్‌ని. కాబట్టి ఇప్పుడు ఇన్నర్ కూడా ఆబ్జెక్ట్‌ని రెఫర్ చేస్తుంది ఇండైరెక్ట్‌గా. సో, అలా మనకు ఎర్రర్ రాకుండా హాయ్ సార్ అని వచ్చింది. ఓకేనా? మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇది అర్థం కాదని ఇంకోసారి రివైజ్ చేసి చూడండి. లేదంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయమని అడుగుతాను. స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి అనుకుంటున్నా. ఓకేనా? సో, ఇక్కడ వరకు అయిపోయింది. ఇందులో అయితే అలా రివర్స్ రాసినా బానే ఉంది. ఇప్పుడు నార్మల్‌గా నేను ఓకే ఇక్కడ ఫంక్షన్ అని పెట్టి డెమో అని వెళ్తా. సారీ ఫంక్షన్ డెమో అని పెట్టి ఏజ్ ఇస్తా. జస్ట్ ఏజ్ ఇచ్చి ఇక్కడ ఒక కన్సోల్ లాగ్ ఆఫ్ ఇక్కడ ఒక టెంప్లెట్ రిసోర్స్ వాడతా. ఏమని యూజ్ చేస్తా? హాయ్ దిస్ డాట్ నేమ్. ఓకేనా? హాయ్ దిస్ డాట్ నేమ్ యువర్ ఏజ్ ఈజ్ అని చెప్పి ఏజ్ ఇస్తాం. ఇదో క్లియర్. నేను ఓన్లీ ఏజ్ పాస్ చేస్తా. ఓకేనా? డెమోలో ఏజ్ 23 పాస్ చేస్తా. ఏమొస్తుంది? హాయ్ అన్డిఫైన్ యువర్ ఏజ్ ఇస్ 23 అని ఉంది. ఎందుకు అన్డిఫైన్డ్ వచ్చింది? ఇక్కడ మరి కన్సోల్ లేదా? మీకు ఇప్పటికే తెలిసిపోయింది. ఇట్లా నార్మల్ ఫంక్షన్లో దిస్ అనేది దేనికి రిఫరెన్స్ చేస్తుందని చెప్పా? విండో ఆబ్జెక్ట్కి రిఫరెన్స్ చేస్తుంది. సో, ఇది విండో ఆబ్జెక్ట్కి విండో ఆబ్జెక్ట్లో నేమ్ అని ఏమన్నా ఉందా? యాట్రిబ్యూట్ ఏమైనా ఉందా? నేమ్ అని లేదు. కాబట్టి అది అన్డిఫైన్ అని చూపిస్తుంది. సో, ఇలాంటి కేసెస్లో మనం యూస్ చేయడానికి ఇంకో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి కాల్, బిండ్, అప్లై అని 3 మెథడ్స్ ఉన్నాయి ఫంక్షన్స్కి. ఓకేనా? ఆ మెథడ్స్ యూజ్ చేసి నువ్వు చేయొచ్చు. ఇప్పుడు నేను లెట్ యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అని చెప్పి శరత్ అని ఇస్తా. ఓకేనా? సో, ఇప్పుడు మీరు ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ నేమ్ తీసుకోవాలి. ఫంక్షన్ నేమ్ ఏంటి? డెమో డాట్ ఇది ఫస్ట్ మెథడ్ కాల్ అని. ఓకేనా? దీంట్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఈ దిస్ అనేది దేనికి రెఫర్ చేయాలి అని చెప్పే ఆర్గ్యుమెంట్. దిస్ అనేది దేనికి రెఫర్ చేయాలా? యూజర్కి. కాబట్టి యూజర్. క్లియరా? నెక్స్ట్ కామా ఇంకా నీకు ఈ ఫంక్షన్స్కి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే నువ్వు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఈ ప్రజెంట్ ఏజ్ అవుతుంది కదా, ఏజ్ అవుతే ఇస్తాను. ఇవి ప్రింట్ చేస్తాను. చూసారా? కానీ ఇక్కడ కూడా చూడండి. మీకు దిస్ అనేది దేనికి రెఫర్ చేసింది? యూజర్ అనే ఆబ్జెక్ట్ రెఫర్ చేసింది. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఇచ్చినావు దిస్ అనేది ఫస్ట్ ఏదైతే ఆర్గ్యుమెంట్ ఇస్తావో ఇక్కడ ఇది దిస్ అనేది దేనికి రెఫర్ చేయాలనే ఆర్గ్యుమెంట్. సో, దిస్ అనేది యూజర్కి రెఫర్ చేయాలి కాబట్టి యూజర్ ఇస్తాను. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఏజ్, కామా సిటీ అట్లా ఉన్నాయనుకో దీంట్లో ఆర్గ్యుమెంట్స్. నీకు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇంకా కామా పెట్టి సిటీ అవన్నీ ఇచ్చుకోవచ్చు. క్లియరా? ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి ఓకేనా? సెకండ్ మెథడ్ వచ్చేసి అప్లై అనమాట. అప్లైకు సేమ్ దానికోసమే యూజ్ చేస్తావు. బట్ మీకు ఇంకో ఎర్రర్ వస్తుంది చూడండి. సిటీ ఈస్ నాట్ డిఫైన్. ఓకేనా? ఎందుకంటే మీరు ఒక అరే ఫార్మాట్లో ఇవ్వాలి ఆర్గ్యుమెంట్స్ అనేది.
ఇప్పుడు అరే ఫార్మాట్‌లో ఇచ్చి రన్ చేస్తే ఎర్రర్ రాదు చూడండి. ఓకే. స్థితి అంటే డైరెక్ట్ స్థితి ఇచ్చిన కదా నేను. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు మీకు ఎర్రర్ రాదు. ఓకేనా? ఎందుకంటే మేజర్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. కాల్‌కి, అప్లైకి మేజర్ డిఫరెన్స్. 2 వెంటనే ఈ ఫంక్షన్ కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఓకేనా? అంటే వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తాయి ఈ ఫంక్షన్‌ని. బట్ మీరు ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి గదా! ఇవి కార్‌లో సెపరేటెడ్ బై కామా ఇస్తారు. దీంట్లో ఒక అరే ఫార్మాట్‌లో ఇస్తారు. అంతే తేడా. మిగతాదంతా సేమ్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బింద్ అని ఉంటది. ఓకేనా? ఇప్పుడు నేను బింద్ అని ఇచ్చి దీనికి కామా సెపరేట్ ఏం అవసరం లేదు. ఓకేనా? దీనికి అరే ఏం అవసరం లేదు. నార్మల్‌గా ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు చూసారా మీకు ఈ కన్సోల్ ఏం ప్రింట్ కాలేదు. ఓకేనా? ఎందుకో చూద్దాం. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అని చెప్పి ఈ స్టేట్మెంట్ చూద్దాం. చూసారా ఒక ఫంక్షన్ రిటర్న్ చేసింది. ఈ ఫంక్షన్ చూడంటే మీరు దీంట్లో పోవచ్చు. సో ఒక ఫంక్షన్ రిటర్న్ చేసింది. ఓకేనా? సో మనకు దీన్ని బట్టి మీకు క్లియర్‌గా అర్థం కావాల్సినవి అంటే కాల్, అప్లై, బిండ్ 3 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ 3 మెథడ్స్ థిస్ కీవర్డ్‌ని మనం మాన్యువల్‌గా దేన్ని రిఫర్ చేయి అని యూజ్ అని చెప్పడానికి యూజ్ చేస్తామనమాట. ఓకేనా? ఆ రిఫర్ చేసిన దానికి మనకు 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ కాల్‌లో జస్ట్ ఏమని ఇస్తావు? ఇక్కడ ఆబ్జెక్ట్ ఇస్తావు. దేనికైతే రిఫర్ చేయాలి థిస్ అనేది అది ఇస్తావు. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్, కామా సెపరేట్ ఇస్తావు. ఓకేనా? అప్లైలో సేమ్ ఫస్ట్ దేనికి రిఫర్ చేయాలో ఇస్తావు. నెక్స్ట్ కామా సెపరేట్ అరే రూపంలో ఇవ్వాలి. అంతే సింపుల్. ఓకేనా? బింద్, బింద్ సేమ్ కాల్ లాగా ఎట్లా ఫస్ట్‌లో ఇది ఇస్తావు. సెకండ్ కామా సెపరేట్ ఏదో ఆర్గ్యుమెంట్స్ ఇస్తావు. బట్ బింద్ అనేది ఎప్పుడు మనకు వెంటనే ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయదనమాట. కాల్, అప్లై వెంటనే రిఫరెన్స్ ఇచ్చేసి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసేస్తది. అంటే ఈ ఫంక్షన్‌లోనే ఎగ్జిక్యూట్ చేస్తది. బింద్ అనేది ఫ్యూచర్ కోసం. అంటే ఈ అరేని సారీ అంటే ఈ ఫంక్షన్‌ని ఇప్పుడు రెడీ చేసుకొని పెట్టుకో. ఈ యూజర్ అనే ఆబ్జెక్ట్‌ని థిస్ కీవర్డ్ లింక్ చేసి రెడీ చేసుకొని పెట్టుకో. నేను మళ్ళీ పిలిచినప్పుడు రా అని చెప్తున్నావు. సో, బిన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే దాన్ని మనం వచ్చేసి కాన్స్ట్ రిజల్ట్ అని పిలుద్దాం ఓకే. రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా? ఇప్పుడు రిజల్ట్‌ను మళ్ళీ కాల్ చేయాలి సెపరేట్‌గా. చూసారా? అప్పుడు మీకు అవుట్‌పుట్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకేనా? క్లియరా? మళ్ళీ చెప్తున్నాను. కాల్, అప్లై డైరెక్ట్‌గా ఫంక్షన్‌ని కాల్ చేసేస్తాయి. మేజర్ డిఫరెన్స్ వచ్చి ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు కామా సెపరేటెడ్ కాల్‌లో ఇస్తాము. అరే ఫార్మాట్‌లో అప్లైలో ఇస్తాం. బిందులో మేజర్ డిఫరెన్స్ ఏమంటే కామా సెపరేటెడే ఇస్తావు. స్టార్టింగ్‌లో థిస్‌కి సంబంధించిన రిఫరెన్సే ఇస్తావు. బట్ ఇది ఒక ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఈ ఫంక్షన్‌ని ఈ థిస్‌తో లింక్ చేసి ఇస్తుందంతే. ఆ ఫంక్షన్‌లో ఉన్న రిజల్ట్ కావాలంటే నువ్వు ఇట్లా సెపరేట్ వేరియబుల్‌లోకి స్టోర్ చేసుకొని ఈ ఫంక్షన్‌ని మళ్ళీ కాల్ చేయాలి. అప్పుడు మీకు అవుట్‌పుట్ అని వస్తుంది. ఓకేనా? సో గైస్ ఇది ఈరోజు కాన్సెప్ట్. ఇది ఫస్ట్ వీడియోనే మీకు చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుందని నాకు అర్థమైంది. ఎందుకంటే థిస్ కీవర్డ్ అలాంటిది. మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చూడండి. ఇంకా అర్థం కాక కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఒకసారి చాట్‌జిపిటి హెల్ప్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ ఓకేనా? నేను చెప్పిన దాంట్లో మీకు ఒక 60-70% అర్థమైనా మీకు మోర్ దాన్ ఎనఫ్. ఎందుకంటే ఇట్లా కన్‌ఫ్యూజింగ్ కేసెస్ చాలా రేర్‌గా యూజ్ చేస్తాం థిస్ అనేది ఓకేనా? బట్ థిస్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు యూజ్ చేస్తాం కాబట్టి ఇది తెలుసుకోవాలి. అలాగే ఈ థిస్ కాన్సెప్ట్‌ని మనం కంట్రోల్ చేయడానికి కాల్, బింద్, అప్లై అని యూజ్ చేస్తాము. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా? ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. సో, నెక్స్ట్ వీడియోస్ కూడా ఇలా ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి మాథ్ అండ్ జావాస్క్రిప్ట్‌లో. అలా నెక్స్ట్ ఒక 3-4 వీడియోస్ ప్లాన్ చేశాను. నెక్స్ట్ వీడియోస్ కూడా ఇలాగే ఉంటాయి. సో, ఎవ్రీ వీడియో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.